పుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమల వెంకటనాయకుని యొక్క కళ్యాణోత్సవం. అటువంటి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తున్నాం. ఈ కళ్యాణం అందరికీ కూడా శుభాన్ని కలిగించేది. కళ్యం అంటే శుభం అనేటువంటి అర్థం. మానవుడికి శుభ పరంపరలు కలగాలంటే నిత్య కళ్యాణం జరగాలి. బ్రహ్మాండ నాయకుని యొక్క ఈ దివ్య దేవస్థానంలో కళ్యాణం జరగటం అందరికీ శుభప్రదం కావున నిత్య కళ్యాణోత్సవరతుడుగా కీర్తించబడుతున్నాడు వెంకటాచల పరమాత్మ. అది కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించగలగటం పూర్వజన్మ సుకృతం. ప్రస్తుతం విశ్వక్సేన పూజను మనం తిలకిస్తున్నాం. విశ్వక్సేనుడు అంటే అన్ని వైపులా సైన్యాన్ని చక్కగా ఉంచినటువంటి వాడు, స్వామివారి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వాడు. అందువల్ల విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః. విఘ్నములు అంధకారములు దానికి సూర్యుడు ఎవరయ్యా అంటే విశ్వక్సేనుడు. అందుకని విఘ్నములు రాకుండా విశ్వక్సేనుణ్ణి మనం పూజించడం చక్కటి సంప్రదాయం కాబట్టి, వైష్ణవ పద్ధతి కాబట్టి అదే విధంగా జరుగుతుంది. ఇంకా పుణ్యాహవాచనం, ఈరోజు పుణ్యమైనటువంటి దినము అని చెప్పి మంత్రముల చేత మనమంతా కూడా అటువంటి పుణ్యాన్ని సౌపార్జించుకోవాలి. కాబట్టే పుణ్యాహవాచన కార్యక్రమాల్లోకి వెళదాం. ఏడుకొండలవాడ గోవింద, జాలిగుండెల రేడు గోవింద, గోవింద గోవింద. జయావాహయామి సూత్రవతీ సహిత విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఔపచారిక స్థానం సమర్పయామి వస్త్రజ్ఞాపతిర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి శోభాగ్రాపయామి దీపం దర్శయామి పూర్వోపహార నివేద్యం సమర్పయామి భుగీవల తాంబూల నివేదయామి. విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సప్రసన్నః వరదా భవంతో సమయాహం కరోమి. పురుష్వా ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి సామ్యంత ఘోరాని సామ్యంత పాపాని సామంత్వాయితయః శుభాని వర్తంతాం వచనాం శుభాని సామ్యంత ఘోరాని సామంత పాపాని సామంత్వాయితయః శుభాని వర్తంతాం వచనాం శుభాని. అతో దేవాం దురాయుధ విష్ణుచక్రమే పృథివ్యా సప్తరాపభే తం విష్ణుచక్రమే త్రేదాదేవదం సమోరవస్యవాగం సురే త్రేణపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యః రోదర్మాణి ధారయన్నే విష్ణాత్ కర్మాణి వస్త్రయతావృతాని వల్పదే ఇంద్రస్య యజ్జస్సగా తద్విష్ణాత్ పరమం పదకం సదా వస్యంతే సూర్యః తదేవ చక్షురాదినం తద్యప్రాసో పుణ్యమోజాగ్రవాగం సస్తవంతతే విష్ణాదత్పరమం పదం భద్రం కర్ణేవ శ్రయామ దేవాః. పుణ్యాహమస్త శివమస్త ఆయుష్యమస్త ఆరోగ్యమస్త అతర్వైశ్వర్యమస్త పుణ్యాహమే కృతే వైవాహికోస్తవకర్మణి స్వస్తి భవంతా స్వస్తి నయంద్ర వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్షో అరిష్టరేమహి స్వస్తి రామృతిర్దినాదో అస్మిన్ పుణ్యాహం కర్మణి వృద్ధిం భవంతా సమృద్ధి వృద్ధ్యాస్తవ్యేన వదస్య విష్ణుం దేవం హృదయనాస్తో అనురాధానభిషా వర్ధయంతః సవంజీవేవస్తవీరాః ఆబోహిష్టాభయావస్తారభోర్తే రాజునా దేవస్య స్వాంతరిక్ష విశ్వాపృవ్యా సంభవర్తసాయత్వా పురుణ్యవర్ణా సుతియక్పావగా యాసురాధకస్య భోజా సుంద్రః అగ్నిర్యాగర్భం దవిరేవరూపాస్తాన ఆవస్యగ్రస్యోదాభవంతో యా సాగుం రాజా వరుణో యా జమత్యే సత్యాం హృదయ ఉపసంజనానాం మదస్వజస్సుతయో యాక్పావగాస్తాన ఆవస్యగ్రస్యోదాభవంతో యాసాన్ దేవాదివిజనంది పక్షై యా అంతరిక్షే బహుదా భవంతి యా పృథవే పయదా శుక్రాస్తార ఆవస్యగ్రస్యోదాభవంత శివేన మాచక్షుషామస్యమయా పదవత్రజం మే ఆపోహిష్టామయోపవస్థానమూర్త్యైరాదురా మహేరణ ఇలక్షతే యోవస్యమూర్తస్తస్య వాచయ తేనః ఉదతేరవ మాతరః తస్మారంగమావో చక్ష్యాయ చందదా ఆపోజనైదాజనః అవమానస్య వర్జనః పవిత్రేణ విచర్షణః తత్పోదాసపరాధమా పునంతమాదేవ జనాః పునంతమనమోదయ ఉంద విశ్వ ఆయువః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పరాగమా సత్యేన దేవదేజ్యతే
అగ్నే కృత్వాయతో యమృణ తత్తే భవితమర్చసే అగ్నతేన మందర బ్రహ్మతేన పురీమహే ఉపాప్యాం దేవ సవిజః పవిత్రేణ శ్రేయజ ఇదం బ్రహ్మ పురీమహే వైశ్వదేవే వరదే దేవ్యాగాదే కైదక్వే తనవో మేనుపృష్టాః ఉయామసి రవాద్యేజో వయస్సుగాలినో మనీనాం వైశ్వానరామృతధర్మాపనాద పాదప్రాణే వై శిరోమయోమో దావా పృథివే పయసా వయోమహే వృధావనే యజ్ఞేనాపునీత బృహస్పతి దత్తమహే పరిశిష్టే దేవన్నమహే అగ్నే కర్పై ప్రాగమా తేన దేవా పునదా తేనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పురీమహే యత్పావమాన్యే రజ్యైతే ప్రథమస్తంభృతకం రథో సర్వగం సమోదమస్తాదే సవితం వామ విస్మర పాపమాన్యేభ్యో అద్యైతే ప్రథమస్తంభృతకం రథో తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్మదోదకం పావమాన్యే స్వస్తజనైః సునుగాహే వయస్వతే వృషభైः సంవృతో రసః బ్రాహ్మణే సదగం హితం పావమాన్యే పుషంతునః ఇమం లోకమదోదకం కామాः సమర్థయంతునః దేవైర్దేవైः సమావృతాः పావమాన్యే స్వస్తజనైః సుదుగాహే వయస్వతే వృషభైः సంవృతో రసః బ్రాహ్మణే సదగం హితం తేన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రదారేణ పవమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయకం హిరణ్మయో తేన బ్రహ్మవిచోదయం పోతం బ్రహ్మ పురీమహే ఇంద్రస్వహేదే సహమాపునాద సోమస్వస్య ఋణసమేత్యా యమో రాజా వృణాది పురాగమ జాతవేశా మూర్జయంచాపునాద తస్సయ్యో రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్పార్యేభ్యः కోర్తంతిగాజవేదినం బ్రహ్మాస్తద్గపదే పంచదష్పదే ఓం శాంతిః సత్యాం దేవ ఋతుజోమార్గంతాం దక్షిణాయాం మార్గంతాం ప్రవేద్యాం దేవాయజ్ఞపతయో నాగేభ్యో పార్జయంతాం స్వాంగ్రదోషే స్వాస్తోష్పదే ప్రతిజానే దేవస్తత్వాదముద ప్రసవే హస్తినార్బాహుభ్యాం భోష్ట హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వావరణో నైషదేవ దక్షిణే హిరణ్యం తైనామృతత్వస్యాం మయోధాత్రే కామప్రవిగ్రహేత్రే తైగంగస్మాదాదే కామకామాయ కామోధాత కామగం సముద్రమావిష కామేన తే ఏషా తే కామదక్షిణాః ఉత్తానస్వాంగేన ప్రతిగృహ్ణామి ధ్రువంతే రాజాపరణా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రంధ దయతాం ధ్రువం దేవస్తత్వాదమిద ప్రసవే హస్తినార్బాహుభ్యాం ఓష్ఠహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి సూత్రవతీ ధ్యా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణివకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్సేనునికి ఇరువురి భార్యలున్నారు. సూత్రవతి జయా సమేత విశ్వక్సేనాయ నమః అని చెప్పి అంటుంటాం. అటువంటి విశ్వక్సేనుణ్ణి ఇక్కడ పూజ చేస్తున్నారు. రెండవది పుణ్యాహ వాచనం. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఘోరములు పోవుగాక, పాపములు పోవుగాక, శుభములు కలుగుగాక, లోకమంతా బాగుండుగాక అనేటువంటిది దివ్యమంత్రార్థం. అందువల్ల పుణ్యాహం దీనికోసం చెయ్యాలి. అంకురార్పణ, అంకురము అంటే మొలక, ఆ మొలకకు శ్రీకారం చుట్టటము. నవధాన్యములు పాలలో తడిపి
వాటిని శరావములలో మట్టిపోసి ఎప్పుడైతే ఆ ధాన్యపు గింజలను వేస్తే మొలక కలుగుతుంది. అంటే మన కోరిక అనేటువంటి మొలక కూడా పరమాత్ముని యొక్క చెంత రావటం కోసం కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులంతా ఆనందంగా ఉండటం కోసం ఈ నవగ్రహముల యొక్క అనుగ్రహము కలగటం కోసం అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. శ్రవణాతు సర్వదోషగ్నం మననాతు పుణ్యవర్ధనం స్వధ్యానాతు సిద్ధిదం ప్రోక్తం దర్శనాతు మోక్షదం భజే. స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దర్శించాలి. కొండపైన జరిగేటువంటివన్నీ కూడా పవిత్ర కర్మలే కాబట్టి ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా పవిత్రం భవేత్ అని చెప్పి అంటుంటారు. అటువంటి పవిత్రమైనటువంటిదే కళ్యాణం. ఈ కళ్యాణంలో ఏ చిన్నది మంత్రము దగ్గర నుంచి, తంత్రం దగ్గర నుంచి, వస్తువు దగ్గర నుంచి కూడా అన్నీ పరమాత్మ స్వరూపంగా భావించాలి. అటువంటి దివ్య స్వరూపాన్ని కళ్యాణంలో మనం దర్శిస్తే అంతకంటే మించినటువంటిది ఇంకేమీ కూడా ఉండదు. అందువల్ల ఇప్పుడు కంకణ పూజ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద, గోకుల బృంద గోవింద. सहस्रेजमावाहयामि अनन्तमावाहयामि शेषाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि औपचारिकस्थानं समर्पयामि वस्त्रज्ञापनार्थे पुष्पाणि समर्पयामि धूमाग्रापयामि दीपं दर्शयामि कुलभारवे चम्बके व्रताम्बोलवे ध्यायामि शेषाय नमः सुप्रीतः प्रसन्ना व्रता भवन्तु ओं स्वस्ति नमः स्वस्ति नस्तते धर्मणः स्वस्ति मोजाजरो धनाजन स्वस्ति द्यावा प्रथमे सोचेतुना स्वस्तये वायुप्रवामहे सोमं स्वस्ति भवनस्य यस्पतिः बृहस्पतिं सर्वाग्निं स्वस्तये स्वस्ति न आदित्यासो प्रबन्धनः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानर असुरग्निः स्वस्तये देवा बृहस्पतये स्वस्ति रुद्रः पार्थं वदः स्वस्तिमित्रावरुणा स्वस्ति पत्नी रेवते स्वस्ति न इन्द्रस्याग्निश्च स्वस्ति न अदिते कृते स्वस्ति बन्धामनोजरेम शौर्या चन्द्रमसा विवा पुनर्ददाजादाग्नया संगामेमहे स्वस्तैरन्तार्चवरिष्ठनेमि महर्भोतं वायसं देवतानामसरग्निन्द्रादं दस्तत मारहेम या ध्येयं मनसा जिराज्यं प्रैतपानिशरणं प्रपद्ये स्वस्ति संभाये स्वहयन्न अस्तु शुभगं शुभान्. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాధితాంగ్రిం బ్రహ్మాండ నాయక సస్యవామిళాత్వేదస్య శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఘారకర్మకర్ష్యే दोगुंद्रम सुते रामना मई देवानां देव्या यहोदेहे देव्या होतारा अवेश्यास्यामगाः ये दस्यन्नो जाता प्रवेदो जाता तस्यजवरेः यम्बर्को जवसुदेवहे दियोजो न प्रचोदयादे जातवेदस्य भुवनस्य अरणङ्ग्रहेत्वा जातवेश्ये प्रज्वाल्य उपावरो अग्निधाय अग्नायातवेदे निहोदा सत्यबृहजे जातवेदसे भवनस्य अरणङ्ग्रहेत्वा अग्निसत्तानुद्योः प्रतीघ्व प्रज्वाल्य उपावरो अग्निधाय अग्नायागवेते गुणानो हव्यदादे निहोदा सत्यबृहजे ऐतेवन्नस्वा नमतेवन्नस्वा सरस्तेवन्नस्वा यशवजप्रसोवा तस्यद्वरेः न्यम्बर्को दिवस्त्यमहे दियोजन प्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं भ्रस्तादेवयोजेनावः सपद्यावांस विष्टाः ॐ भोः ब्रह्माणमवाहयामि ॐ भुवः प्रजापतिमवाहयामि ओम स्वः पितामहमवाहयामि ओम भूर्भुवस्वः हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भर्त्या सोमो देवगं सोममवाहयामि यज्ञांगमवाहयामि इन्द्रमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेण भर्त्या तमन्पोषयामि अदशर्वाणोऽस्तु ओम प्रोक्ष्य पात्रादानामाधाय सूर्यस्य रश्मिभिः अबोधाग्रे प्रोचिरास्ता
విష్ణోస్తోపోజ ప్రాచ్య విష్ణోస్తోపోజే దక్షిణదో విష్ణోస్తోపోజే విష్ణోస్తోపోజే పశ్చిమదోత్తాం విష్ణోస్తోపోజే శృదాసే ధ్రువాసే కారణాసే కారందత్యో దేవేందత్య పృథివ్యాపోరిష్యామి బ్రహ్మణ ప్రేక్ష్యామాంచ అద శర్వానాస్తో ప్రజాపతిమావాహయామి అగ్నినావాహయామి సోమవాహయామి అగ్నినావాహయామి అసూరావాహయామి వృతానావాహయామి రుద్రానావాహయామి అపముపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి ప్రకృతిమావాహయామి మిత్రమావాహయామి వర్ణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమావాహయామి కక్షమావాహయామి కక్షణోమవాహయామి ఔపాసికమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యమాత్రే ప్రజాపతిరూపామి అగ్నయేజుస్తరూపామి అగ్ని సమాప్యాజుస్తరూపామి మృత్యుదశ్చయామి జరుముదశ్చయామి అంతరిక్షేన సూర్యస్సరస్మై స్వాహ పాక్షిక్వాణావస్థేన భవితదో సూర్యస్సరస్మై స్వాహ కలసంపూర్ణాత్మాసహిత్వాం అక్షతాం అర్భత్యాం ఆద్యాం చెరుభిః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః కాదువేశే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః ఐదేమున్నస్వారమదేమున్నస్వ సరస్యేమున్నస్వాదేశౌజప్రసోభ కలసంపూర్ణాత్మాసహిత్యాగారాంత మహోర్తస్తమహోర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాటగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాయైశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాప్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపముపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసిజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్య చరం సాగిత్వాం గృహేత్వా పునరభికార్య ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతేర్మగస్తాః తదప్రాసావే అస్రేదేవస్తగౌతో నారాయణస్య శ్రేత్పదే పురుషోత్తమశ్రీమతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్త్రీభావలీలాసమేతస్య శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవా వైష్ణవం హోషే ఐదేమున్నస్వా ఉదయమున్నస్వా సరస్దేమున్నస్వా దేవప్రతోవా అదో దేవాముంతురోహిత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తరామే స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాదే బుధం సమో నమస్వాగం సురే స్వాహ త్రేణ బుధా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః రోధర్మాణి దారిణన్ స్వాహ విష్ణాకర్మాణి వస్త్రదా ప్రధానమస్మదే ఇంద్రస్య దుస్సగాం స్వాహ తద్విష్ణాత్ పరమం పదగం సదా పశ్యంతి సూర్యః నవేవ చక్షురాజనగ్గ స్వాహ తద్విప్రాసో పంచమో జాగృవాగం సస్సవిందతే విష్ణు యః పరం పదగ్గ స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ ఐతేర్మగస్తాః హనుమతేర్మగస్తాః సరస్వతేర్మగస్తాః దేవసవిత ప్రాసావీ కమనీయ వేషం ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశం వపురాత్మని సన్నిధత్తాం శ్రీ వెంకటేశం వపుః ఆత్మని సన్నిధత్తాం. ఈ శ్రీనివాస ప్రభువుని మన మనస్సులో మన తనువులో చక్కగా దాచుకోవాలి అని చెప్పి అంటున్నారు. మనం
అగ్ని ప్రతిష్టాపన గురించి అంతా కూడా విన్నాం. ఇప్పుడు స్వామివార్లకు దేవేరులకు మధ్య ఒక పట్టు వస్త్రాన్ని ఉంచుతున్నారు. కళ్యాణం జరిగేటప్పుడు స్వామివార్లకు అమ్మవార్లకు మధ్య తెరసల్లా పడుతూ ఉంటారు. ఇది సనాతన సంప్రదాయం. వస్త్ర సమర్పణ చేస్తున్నారు. మధుపర్కములు అంటే పట్టుబట్టలు స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆ దివ్యమంగళ కార్యక్రమాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఈ మధుపర్క సమర్పణ చేయటం కూడా సామాన్యం కాదు. మనము భగవంతుడికి వస్త్రం పెట్టామంటే వస్త్రములకు లోటు లేకుండా ఉంటుంది. భగవంతుడికి నివేదన చేశామంటే అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. భగవంతుడికి పూలనిచ్చామంటే మన మనస్సు కూడా పూలలాగా ఉంటుంది. అందుకోసమే ఇన్ని కోట్ల మంది జనం భగవంతుడికి అర్పించేటువంటి దివ్య పదార్థముల వల్ల పునీతులవుతున్నారు వీళ్ళంతా కూడా. కన్యాదానం, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదాత బ్రహ్మలోకానికి వెళ్ళటం కోసం తన కన్యను విష్ణుమూర్తికి దానం చేస్తున్నాడు అనేటువంటి భావన కన్యాదానంలో జరుగుతుంది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కన్యాదానం చేత పితృహూణాం తారణాయ వై, పితృదేవతలు తరిస్తారు. ఇటు 10 తరాలు అటు 10 తరాల వాళ్ళు కూడా తరించేటువంటి ఉత్తమ మార్గాన్ని ఋషులు మనకు బోధించారు. కాబట్టే కన్యాదానము యొక్క మహత్తరమైనటువంటి ఫలం బ్రహ్మలోకము, విష్ణులోకము. తరువాత అమ్మవార్ల స్వామివార్ల యొక్క గోత్ర ప్రభావాలను మనమంతా కూడా వినబోతున్నాం. అంటే అమ్మవారి గోత్రములేమిటి, స్వామివారి యొక్క గోత్రములేమిటి, 3 తరాలు చూస్తారు సాధారణంగా. అంటే ముత్తాత, తాత, తండ్రి అంటే ఈ వరసను చూసి కన్యాదానం చేస్తూ ఉంటారు. ఇది కూడా పూర్వకాలంలో ఋషులు ఏర్పరిచినటువంటి పద్ధతి. అటువంటిది ఆదినారాయణుడు ఆ మహానుభావుడు. ఆదినారాయణుడు యొక్క కుమారుడు వెంకటేశ్వరుడుగా కీర్తించబడుతూ ఉంటాడు. అందుకని స్వామివారి యొక్క గోత్రం ఏమిటి? భారద్వాయస గోత్రం. భారద్వాయస గోత్రం కలిగినటువంటి పరమాత్మకు కాశ్యపస గోత్రం, భార్గవస గోత్రం కలిగినటువంటి ఈ ఇరువురి యొక్క కన్యలను వివాహం చేస్తున్నారు అనేటువంటిది ఆ గోత్రముల యొక్క వివరణ. ఇక మహాసంకల్పాన్ని దర్శిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. అస్మిన్ ప్రదేశే కర్పూరధవనన్మిత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కంపురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార ప్రదీయప్తేజ వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతత్వేపతి విజయమహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మయీతల సప్తపాతాళకస్యోపరితలే పౌర్లోక పవర్లోక సమర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాగ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణా మణిమండలమండితే దిగ్ధంత సుందార్తంబోర్తం విజే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్ష సప్తే దేవైర్దేవితే మాహేంద్రాది సప్తగుణ పర్వత విరాజితే హేమగూఢాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్మకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థపాంతజన్య సింహానంతికే పంచాశట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తత్వంస్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష బల సిద్ధ్యర్థం
శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి మృగౌగానుసారభి మృగ్వత్రమరీచికాశ్చవాభి గురుచాతుర్లక్ష ప్రమాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రహోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమోమహ వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ అంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బృహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాదే త్వస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య సమస్త దేవతాదమకట మరీచి విరాజిత పాదార విందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ అంగేరస బృహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావ లావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల శాకాత్యాజినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాత్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాకాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిర్చార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీ సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కాశ్యపావస్సారనేత్ర ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేద్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు. శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రే న తత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాన్యగస్సుభః. మహాసంకల్పం అయినది మాంగళ్య పూజను జరిపించబోతున్నారు. ఈ మహాసంకల్ప వైభవాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. కన్యాదానే నదీ స్నానే తులాదానాదిషు ద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతాదిషు చ సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ
తదా ఆనంద్యాయ కల్ప్యతే. ఈ మహాసంకల్పం ఎప్పుడు చెప్పాలంటే కన్యాదానే, కన్యాదానం జరుగుతున్నప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు, తులాదానము జరుగుతున్నప్పుడు, ప్రాయశ్చిత్తాది కర్మలు చేసేటప్పుడు, యజ్ఞములు చేసేటప్పుడు, వ్రతములు చేసేటప్పుడు తప్పకుండా చెప్పాలి అన్నారు. ఇవి చేసేటప్పుడు ఈ మహాసంకల్పం ఎవరైతే ఆచరిస్తారో, ఈ మహాసంకల్పం ఎవరైతే వింటారో, కృత్వా యత్కురుతే కర్మ, పవిత్రమైనటువంటి ఈ కర్మను చేయటం వల్ల కాని, ఈ మహాసంకల్పాన్ని వినటం వల్ల కాని అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటున్నారు. తరువాత మాంగళ్య ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ వల్ల మానవుడు కట్టుకుంటే అతని యొక్క ఫలం కోసం కట్టుకుంటాడు. కానీ భగవంతుడికి కట్టడం ఏమిటయ్యా అంటే లోకరక్షణ హేతునా, మంగళం కలిగించేటువంటిది మాంగళ్యం, శుభం కలిగించేటువంటిది మాంగళ్యం. కాబట్టే అటువంటి మంగళధారణ పరమాత్మ లోకశ్రేయస్సు కోసం, లోకంలో జీవులు బాగుండటం కోసం, అందరూ తరించడం కోసం, అందరికీ సక్రమమైనటువంటి విధానం లభ్యమవటం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ భూదేవి యొక్క మెడలో కూడా జీవులందరినీ కూడా రక్షించడం కోసం పరమాత్మ ఈ మాంగళ్యాన్ని ధరింపచేస్తున్నాడు. ఇది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం. భూమి కదిలితే మనముండం, లక్ష్మీదేవి ఆగితే మనముండం. అందువల్ల ఆమె తిరుగుతూ లోకరక్షణ చేస్తుంది, ఈమె కదలకుండా జీవులన్నింటినీ కూడా పోషిస్తుంది. అందుకే అంటారు వసుంధరాం మహాదేవీం క్షమాగుణ సమన్వితాం, క్షమాగుణ సమన్వితమైనటువంటి ఈ భూమికి మనం నమస్కరించాలి. రెండవ దేవి ఈ శ్రీదేవి. ఈ మహాతల్లి లేందే లోకంలో చరణము లేదు, జీవులు బతకలేరు, వాళ్ళ యొక్క సంపదను అభివృద్ధి చేసుకోలేరు. అటువంటి విధంగా ఆ మహాదేవి మనందరినీ కూడా కరుణించాలి. అందుకనే ఈ మాంగళ్య ధారణ అన్నప్పుడు ఈ రెండు విషయాల్ని మానవులు గుర్తుపెట్టుకుని వెంకటాచలంలో జరిగేటువంటి ఈ భవ్య దివ్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మనమంతా కూడా తిలకిద్దాం. అందుకనే దశరథ నందన గోవింద, దానవ భంజన గోవింద, గోవింద హరి గోవింద, దశరథ నందన గోవింద. కంఠే భద్రామి శుభకే కంఠేవ శరదాం సదాం, ధ్రువంతే రాజా వరుణా ధ్రువందేవ బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రంద ప్రయతాం ధ్రువం, మాంగళ్యం దందనానేన జగజ్జీవన హేతువే, కంఠే భద్రామి శుభకే కంఠేవ శరదాం సదాం, మాంగళ్యధారణ ముహూర్త సమూర్త మహాంతో నిగృహంత సుముహూర్తోస్తు. యావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం, స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. మనము ఇచ్చేటువంటివన్నీ అగ్ని ద్వారానే ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ అన అయితే ఏమన్న స్వా దేవన్న స్వా సరస్తే ఏమన్న స్వా దేవ ప్రదోవా హిమాలయానవిహార్యాం హిమాలయానాపతయో పౌత్రమోధా స్వాహ, నర్య ప్రజాన్మే గోపాయ అమృతత్వాయ దేవతే, జాతాంజరష్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం, అధర్వపజన్మే గోపాయ రసమన్నమిహాయుషే, అదబ్ధాయోసీదన అభిషన్న ప్రజంగ్రణ, సర్గస్య ప్రజాన్మే గోపాయ సుపాదో జేత దుష్పదః, అష్టాశుభాశ్రయాగ్నే ఏకైకసభాసుగాః, సప్రభసభాన్మే గోపాయ ఏతసభ్యాస్తభ తతః తానింద్రియాముదఃకురోం సర్వమాయరుపాసురాం, అహే పుత్రయ మంత్రన్మే గోపాయ యముషయశ్రియయదావిదః సామానిజోగంసే సాహస్రేరమృతాసురాం, ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓగం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ, దేవసత్వా సమిత ప్రసవే అస్మినార్ధాహుభ్యాం
ఓష్ట హస్తాభ్యాం ప్రదే గృహ్ణామి. అజతే నమగస్తాః తదప్రాసావేః అస్రేవ దేవస్య భగవతో నారాయణ జగపదే ప్రజోత్తమసస్త్రపదగ్లాండగోడే బ్రహ్మాండనాయక సస్త్రేభోమణీరాధభేదస్య శ్రీశ్రీర్వాస్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే ऋणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवा वैष्णव महोषे ऐदे मन्नस्वा मृदे मन्नस्वा सरस्ते मन्नस्वा देवप्रसोभा अतो देवावन्दनाय द्वा विष्णुविचक्रमे पृथिव्या सप्तरामे स्वाहा इदं विष्णुविचक्रमे त्रेधाय देवदं समो नमस्य भागं सुरे स्वाहा त्रेण बुधा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तदो धर्मानिधारयन् स्वाहा विष्टाकर्माणि वत्सरता व्रतानि वस्पदे इन्द्रस्य यज्ञस्य गां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा वस्यन्ते सूर्यः तवेव चक्षुराजनग् स्वाहा तद्व्यप्रासो विपञ्चमो जाग्रवागं सस्यविन्दते विष्णा यः परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐते नमगस्ताः तदुदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे परिशोत्तमजस्रपदग्लाण्डकोटे ब्रह्माण्डनायकसस्त्रेभोमणीलासमेधस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तों होषे ऐदे मन्नस्वा नमदे मन्नस्वा सरस्ते मन्नस्वा देशप्रसोभा तेजस्सन्मग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्ने राधाय स्वाहा अग्ने मृदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वसुष्टेभ्यः स्वाहा तेरन्दुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा सौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्धे स्वाहा सरसमृद्धे स्वाहा तेजो दैवे स्वाहा समिधसे तेजो देवे स्वाहा सोमस्य मृत्युन्नेवाय स्वाहा सौर्यस्य देमहे मृत्युन्नेवाय स्वाहा वायुं देमहे प्राप्ने स्वाहा ब्रह्मण्ये पाहि मृत्युन्ने पाहि स्वाहा सप्तजिह्वाप्रियाणि सप्तहोत्राधात्वानि मानज्ञानकुटेन स्वाहा मानज्ञानकुटेन पूर्णादिभावे स्वाहा पृथ्वी मुक्त स्वाहा ओषगंधर्वाप्त्रे स्वाहा अग्निजेर्णं वेदजेर्णं जुहोजेर्णं मृतवेजेर्णं समद्वा हविषा कृतेन आद्यतेजं पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमां जुहोतिं पूर्णाहुतेः पूर्णाद्भोर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तो मुहूर्तोऽस्तु सुप्रवेष्टितमस्तु अग्निस्त्रप्यदा जाओस्त्रप्यदा पृथवे तृप्यदा ब्रह्माब्जार्जन्ताम् अजते नमगस्ताः यदुदप्रासावेः पवित्रं पवित्रं मे भूयां स्वाहा पूर्णं पूर्णं मे भूयां स्वाहा राज्यां दक्षिणायां उजेत्वाम् अधरायां ते दक्षिणद प्रतिोपनयाम् उत्तरद प्रतिोपनयाम् पश्चिमद प्रतिोपनयाम् प्राच्यां विष्णो सदनमसीं ग्रन्थिं सङ्गृह्य अग्निः प्रोक्ष्याम् आप्यायन्तां वोषधयो विश्वभेदरस्वाहा भूतस्मादेजते भस्ममालिप्याम् भूतस्मादेरपते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयाग्निर्भवतिः आदित्यः सोमो नमः त्रयार्जं जमदग्नित्रयार्जं काश्यपग्नित्रयार्जं तद्देवानां त्रयार्जं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टामयो भव
స్థానమూర్తే జనాదురాన్ అహేరణాయ దక్షతే తోవస్యమతమూరత తస్య బాధియతేనః ఉసతేరవ మాతరః తస్మారంగమామభో యస్వక్షయాయ జన్మత ఆపో జనయతః జనః దివిస్సయ స్వాంతరిక్షే దస్వా పృథివ్యా సంహవర్త్యసమసే బ్రహ్మవర్త్యసాయత్వ అనురయీనాం ఓం స్తమేశ్వరస్తమే యజ్ఞాపతే నమస్య యత్తేదం వాచరం వా అగ్నయే జాతవేదసే భగవాన్ తృప్త్యతో నమః కాయైర్వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం తే శ్రీనివాసార్పితమస్తు బ్రహ్మాణముద్వాసయామి స్వాముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగస్య యజ్ఞేశ్వరాయ నమః గుణోపహార నైవేద్యం సమర్పయామి ఆద్యోపహారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతో తస్య బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీకృష్ణార్పితమస్తు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఎడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు నెరబిరుదు మగని కంటే